మనుషులు చదవటం ఎలా మొదలు పెట్టారు? ఈ రోజుల్లో మనకి చదవటం చాలా ఈజీ అయిపోయింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాగరికత లేని సమయంలో మనుషులు చదవటం ఎలా మొదలు పెట్టారు? వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముందుగా ఎవాల్యుయేషన్ ఆఫ్ రైటింగ్ లాంగ్వేజెస్. దాదాపు 4000 నుంచి 3000 BC కాలంలో ఏన్షియంట్ మెసొపొటేమియాలో క్యూనిఫామ్ అనే పద్ధతిలో మనుషులు రాయటం కనుగొన్నారు. నిజానికి క్యూనిఫామ్ అంటే ఒక మట్టి రాయి పైన కొన్ని ఆకారాలు లేదా కొన్ని గుర్తుల్ని ముద్రించేవాళ్ళు. ఇదే విధంగా మనుషులు రాయటం మొదలు పెట్టారు. కాలక్రమేణా రాయటం అనేది ప్రపంచం మొత్తంలో ఎన్నో విధాలుగా డెవలప్ అయింది. ఏన్షియంట్ ఈజిప్ట్ లో హైరోగ్లిఫిక్, చైనాలో చైనీస్ క్యారెక్టర్స్ ని ఇన్వెంట్ చేశారు. ఇలా రాయటం మొదలుపెట్టిన మనుషులు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాతల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడే మొట్టమొదటిసారిగా చదవటం అనే మాటకి పునాది పడింది. కానీ చదవటానికన్నా ముందు ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి పంపాలంటే మాటల రూపంలో మాత్రమే పంపేవాళ్ళు. కథలు కావచ్చు, పురాణాలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, మాటల రూపంలో ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్ కి మారుతూ వచ్చింది. ఇలా ఓరల్ ట్రెడిషన్ వీళ్ళకి మెమరీ పవర్ ని పెంచింది, లిజనింగ్ స్కిల్స్ ని పెంచింది, ఒక కష్టతరమైన పరిస్థితిని ఎలా అధిగమించాలో నేర్పించింది. మనుషులు మారటం వల్ల వాళ్ళు అర్థం చేసుకున్న చదువుని నేర్పించడం మొదలు పెట్టారు. పురాతన కాలం కదా, అప్పట్లో చదువు అందరికీ అందేది కాదు. కాలం మారే కొద్దీ చదువు అందరికీ అందడం మొదలైంది. ఇలా జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత 15వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్నారు. మనుషులు కనిపెట్టిన ఇన్వెన్షన్స్ లో ప్రింటింగ్ ప్రెస్ ఒక మహా అద్భుతం. ప్రింటింగ్ ప్రెస్ రావటం, కొన్ని వేల పుస్తకాలు జనాల్లోకి వెళ్ళటం, కోట్ల మంది ఆ పుస్తకాలని చదవటం మొదలు పెట్టారు. కోట్ల మంది చదవటం అంటే లిటరసీ రేట్ ని పెంచటమేగా. నిజానికి ఎన్నో కష్టతరమైన పనులు చేయటం వల్ల మనుషులు ఈ రోజు చదువుకోవడం అనేది చాలా గొప్ప పనిగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు మీరు ఈ వీడియో వింటున్నారన్నా, నేను ఈ వీడియోని చెప్తున్నానన్నా అంతా చదవటం మూలాన వచ్చింది మాత్రమే. ఈ రోజు ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అర్జున్ పాల్వాయ్ యూట్యూబ్ ఛానల్.